చిరంజీవి వ్యాఖ్యలతో విభేదించింది సింగర్ చిన్మయి. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది చిన్మయి. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అని ట్వీట్ చేసింది చిన్మయి. కమిట్మెంట్ కి నో చెబితే రోల్స్ ఇవ్వరని తెలిపింది. సినీ పరిశ్రమ మిర్రర్ లాంటిది కాదు అని పోస్ట్ చేసింది. రచయిత వైరముత్తు తనను వేధించాడని చిన్మయి పోస్ట్ చేసింది. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో విభేదించారు సింగర్ చిన్మయి. ఈ మేరకు తను ఒక పోస్ట్ పెట్టారు. అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యల పట్ల చిన్మయి. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అంటూ ట్వీట్ చేశారామె. కమిట్మెంట్ కి నో చెబితే రోల్స్ ఇవ్వరని తెలిపారు. సినీ పరిశ్రమ మిర్రర్ లాంటిది కాదు అని తన పోస్టులో తెలిపారామె. రచయిత వైరముత్తు తనను వేధించారని చిన్మయి పోస్ట్ చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, చిన్మయి పోస్ట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. తను విభేదిస్తూనే ఇది కంట్రోల్లో లేని సమస్య అనేది కరెక్ట్గా ఇంపాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్న మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడిన మాటలు పూర్తిగా ఏకీభవించట్లేదు. దానికి కౌంటర్ గా చిన్నది ఒక ట్వీట్ అయితే చేసింది. ఎందుకంటే కౌన్సిల్ ఖర్చు లేదు అనేది చిరంజీవి వ్యాఖ్యలకు పూర్తిగా విభేదించింది సింగర్ చిన్నది. ఫిల్మ్ ఇండస్ట్రీ మొదలు లాంటి కాస్టింగ్ ఖర్చు లేదని చిరంజీవి చెప్పడంతో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా ఒక పెద్ద ట్వీట్ అయితే చేసింది. దాంట్లో ఆవిడకి ఎదురైన అనుభవాలు తర్వాత అంటే కాస్టింగ్ కౌన్సిల్ సంబంధించి అదుపులేని సమస్య, కమిట్మెంట్ నో చెప్తే రూల్స్ కూడా ఇవ్వరు అని చెప్పేసి కూడా ఆవిడ నాటకం స్పందించింది. చిరంజీవి జనరేషన్ గా అయితే అప్పుడు మహిళా ఆర్టిస్ట్ ని గౌరవించేవారు. అప్పుడు ఒక సిస్టమ్ ఉండేది, ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోయేది, అందరికీ గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఖచ్చితంగా కమిట్మెంట్ కి ఓకే చెప్తేనే ఇక్కడ అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా కమిట్మెంట్ ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా చాలా మందికి ఈ విషయం తెలుసు. ఎందుకంటే పని ఉంటేనే, అంటే పని ఇచ్చినందుకు దానికి బదులుగా వాళ్ళు కమిట్మెంట్ అడుగుతున్నారు పురుషులు. దీనికి సంబంధించి పురుషులకి అలాంటి నమ్మకం ఉండడమే ప్రధాన సమస్య అంటూ కూడా ఆవిడ ట్వీట్ చేసింది. ముఖ్యంగా ఆవిడకి అంటే అప్పట్లో ఆవిడ ఎదురైన అనుభవాలు కానీ అవన్నీ కూడా రాసుకొస్తూ పెద్ద కవితే రాసింది. ఎందుకంటే ఇలాంటి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఖచ్చితంగా ఉంది. పని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ కి ఓకే చెప్పాల్సిందే అంటూ కూడా ఆవిడ చెప్పడం అనేది ఇక్కడ చూడొచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. అసలు చిరంజీవి ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. గొప్ప ఇండస్ట్రీ అండి, ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది.